నామమున మీకు శుభాది వందనాలు. మన జీవితంలో చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించడం, ఆయనను స్తుతించడం, చేతులెత్తడం మనకి ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో నేను ఈరోజు మీకు వివరిస్తాను. మనము దేవుణ్ణి ప్రతి విషయంలో చేతులెత్తి ఆయనను మహిమపరచాలి. నిర్గమకాండం 17:12-13 చూసుకున్నట్లయితే, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోనును హూరును ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను అదునుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాటి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. మన చేతులు ప్రభువునకు ఎత్తడం అనేది ఆయనకు అర్పించే అర్పణ. కొందరు వ్యక్తులు భావించినట్లు కేవలం అది మతపరమైన దినచర్య కాదు, ఇది ఒక పరిచర్య. ఉదాహరణకు నిర్గమకాండము 17:8-13 అమాలేకులతో ఇశ్రాయేలు చేసిన యుద్ధానికి సంబంధించిన విషయాన్ని మనకు అక్కడ తెలియజేస్తుంది. అమాలేకులు రెఫీదీములో ఇశ్రాయేలుపై దాడి చేశారు. మోషే తన చేతితో దేవుని కర్రను కొండపై వెళ్ళినప్పుడు అమాలేకులతో పోరాడడానికి మనుషులను ఎన్నుకోమని యెహోషువకు సూచించాడు. యుద్ధం పురోగతించినప్పుడు మోషే తన చేతులను ఎత్తి పట్టుకున్నప్పుడల్లా ఇశ్రాయేలు విజయం సాధించారు. కానీ అతడు తన చేతులు దించినప్పుడల్లా అమాలేకులు విజయం సాధించినట్లు అక్కడ మనకు రాయబడి ఉంది. మోషే ఎప్పుడైతే తన కర్రను చేతి పట్టుకొని చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు విజయాన్ని సాధించారు. తన చేతులు దించగానే వాళ్ళు ఓడిపోయినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. ఆమేన్. అయితే మన ప్రతి విషయంలో మనము దేవునికి విజయాన్ని సాధించినట్లుగా మనము ఆయన వైపు చేతులెత్తి ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. ఆ చేతులెత్తడం అన్న విషయము అది ఒక మనకు విజయాన్ని సూచిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం చేతులెత్తి ఎలుగెత్తి ఆయనను ప్రార్థిస్తామో మనం అడిగిన ప్రతి దాంట్లో మనం విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. అదే విషయం మనకి ఇక్కడ మోషే విషయంలో మనకు క్లుప్తంగా వ్రాయబడి ఉంది. అహరోను మరియు హూరు మోషేతో ఉన్న ఇద్దరు వ్యక్తులు మోషే తన చేతులను ఎత్తిన ప్రతిసారి ఇశ్రాయేలు ప్రయోజనం ఉందని మరియు అతని చేతులు దించిన ప్రతిసారి వారు ఓడిపోయి విజయాన్ని సాధించలేకపోతున్న విషయాన్ని వారు గమనించి మోషే తన చేతులు ఎత్తినప్పుడు తన దించినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గమనించిన అహరోను మరియు హూరు అతడు కూర్చోడానికి ఒక రాయిని అందించారు మరియు వారిద్దరూ అతని చేతులను ఇరువైపులా పైకి లేపడానికి సహాయం చేశారు. అలా చేయడం ద్వారా ఇశ్రాయేలు అమాలేకులపై విజయం సాధించారు. అయితే ఈ విషయం దేన్ని సూచిస్తుంది? అది వారి యొక్క చేతులు ఎంత ఎత్తులో ఉన్నాయని చూపించడం లేదు, కానీ చేతులు ఎత్తడం వల్ల వారి యొక్క విజయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. హల్లెలూయా. అహరోనును హూరు సూర్య అస్తమయం వరకు తన చేతులు నిలకడగా ఉంచి యెహోషువ అమాలేకుల బలంగాను మొత్తెను. హల్లెలూయా. అక్కడ మోషే చేతులు ఎత్తి ఉంచడం వల్ల అమాలేకులపై వారు విజయం పొందినట్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మన చేతులు ఎత్తడం గురించి ఏదో ఒకటి ఉంది. మీరు నిరంతరం విజయం మరియు జయాలను చూడాలనుకుంటే ఎల్లప్పుడూ మీ చేతులు ప్రభు వైపు ఎత్తి ఆయనను స్తుతించండి. హల్లెలూయా. మీ యొక్క సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ఆయన వైపు మీరు చేతులు ఉంచండి. మీరు చీకటి శక్తులతో పోరాడుతున్నప్పుడు ఆయన వైపు చేతులుంచండి. వ్యతిరేకంగా ఎవరైనా మీపై పోరాడుతున్నప్పుడు మీరు ఆయన వైపు చేతులుంచండి. ప్రతిసారి మీరు ఆయన వైపు చేతులెత్తి ఆయనను అడిగినప్పుడు మీరు ప్రతి విషయంలో మోషేలాగా మీరు విజయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పటి నుండి మీరు మోషేలాగా ప్రతి విషయంలో మీ చేతులెత్తి ఆయనను బలంగా అడిగి ప్రతి విషయంలో మీరు విజయాన్ని పొందుకోండి. ఆమేన్.